వాళ్ళు అందరూ కూడా 30-40 సంవత్సరాల వయసు వాళ్ళే. 60-70 సంవత్సరాల వయసులో దాకా ఖచ్చితంగా సందర్భం వస్తుంది. ఒకరికి ముఖపాలు రావచ్చు, ఒకరికి ఇంకోపాలు రావచ్చు, ఒకరికి ఒకసారి రావచ్చు, ఇంకోసారి రావచ్చు. ఖచ్చితంగా సందర్భం వస్తుంది. రెండవది శివగారికి 10 సంవత్సరాలు నానా ఇబ్బంది పడ్డారు. సరే కొన్ని నియోజకవర్గాల్లో లేచి కొన్ని నియోజకవర్గాల్లో అయినా కూడా నిజంగా ఏ పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ వచ్చిందో అదే పట్టుదలతో రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మిమ్మల్ని కూడా మీకు కూడా పదవులు తేవాల్సిన పదవులు రావాలి. అంటే అనేక పోరాటాలతో పనిచేస్తే రేపు సర్పంచులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, జడ్పీలు కావచ్చు, ఇవన్నీ కూడా జిల్లా పరిషత్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి తెలుసుకుంటే అధికారం వస్తే అధికారం మీరే చెలాయిస్తారు. మేమే నియోజకవర్గాల్లో మేము కూడా ఎన్నో వచ్చినాం. ఖచ్చితంగా నిరాశ నిస్పృహలు లోటు కావద్దు. మంచి నెక్స్ట్ భవిష్యత్తు మీదే ఉంటుంది. అది స్థానిక సంస్థలు ఇది జరగాలంటే ఓటు వేసేది వారు, ఓటు వేసేది వారు. అంటే ఈ రోజున ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు చేరువే బాధ్యత ఉంది. అప్పుడే మనం రేపు ఎన్నికల్లో మనం ఎదురు చేస్తాం. చూస్తా ఉంటే చూస్తా ఉంటే